భారత్ రోడ్లపై టెస్లా కార్లు దూసుకుపోనున్నాయి. దీనికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. భారత్ పన్నుల విషయంలో వెసులుబాటు ఇవ్వడంతో టెస్లా భారత్లో కొన్ని నియామకాలు కూడా చేపడుతోంది. ఈ కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ టారిఫ్ల కారణాలతో ఆ ప్రణాళికలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అందుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. తాజాగా ఈ కంపెనీ భారత్లో నియామకాల ప్రక్రియ చేపట్టి ఎంట్రీపై సంకేతాలిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కస్టమర్ రిలేటెడ్ బ్యాకెండ్తో సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా సోమవారం తమ లింక్డ్ఇన్ పేజీలో ఓ ప్రకటన చేసింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం 5 పొజిషన్లకు ఉద్యోగులను ముంబై, ఢిల్లీ 2 చోట్ల నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు తెలిపింది. టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్య $40,000 అంటే 34 లక్షల రూపాయల కంటే ఎక్కువైన ఖరీదైన కార్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గించింది కేంద్రం. గత వారం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టారిఫ్ల అంశం కూడా చర్చకొచ్చింది. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు భారత్లో 3 చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒకటి గుజరాత్లో, మరొకటి ఏపీలో ఉండేలా చేస్తారంటున్నారు. టెస్లా ప్లాంట్లతో పాటు ఇండియాలో 3 షోరూమ్స్ ప్రారంభించాలని కూడా టెస్లా ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో టెస్లా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య $40,000 అంటే 34 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 110% నుంచి 75%కి తగ్గించింది.